ఎడమ కుడైనా కుడి ఎడమైనా ఇటు అటైనా అటు ఇటైనా మొత్తానికి మోసం వస్తుంది. ఏనుగులు వచ్చినా ఏనుగులు ఉన్న ప్లేస్కు వెళ్ళి కాల్చిన రిజల్ట్ మాత్రం ఒక్కటే. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అక్కడ ఏదైతే చేయకూడదో అదే చేశారు అంతే. ఆ తెలివి తక్కువ పనికి ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంతకీ ఆ రాష్ట్రంలో జరిగే ఆ పండుగలో ఇలానే ఎందుకు జరిగింది? కేరళలో విషాదకరమైన ఘటన జరిగింది. దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా పటాకుల శబ్దానికి బెదిరిపోయిన ఏనుగులు భక్తులపై దాడి చేసి వారిని తొక్కి చంపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 3 భక్తులు మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలోని కురువంగడ్లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరి రోజున నిర్వాహకులు 2 ఏనుగులను తీసుకువచ్చారు. ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ 2 ఏనుగులు బెదిరిపోయాయి. ఆ తరువాత 2 ఏనుగులు ఒకదానితో మరొకటి తలపడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న భక్తులపై దాడి చేస్తూ వారిని తొక్కుకుంటూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ ఘటనలో 3 భక్తులు మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగులను సాయంత్రం ఊరేగింపు కోసం ప్రదర్శిస్తుండగా పటాకుల శబ్దం విన్న తరువాత అకస్మాత్తుగా వాటిలో ఒక ఏనుగు బెదిరిపోయింది. మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఏనుగులు ఒకదానికొకటి తోసుకోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయిందని కౌన్సిలర్ చెప్పారు. దేవాలయంలో జరిగిన ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది 2 ఏనుగులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్రాకర్ల శబ్దానికి ఏనుగులు బెదిరిపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు.